అర్హత పొందాలంటే ఫస్ట్ భూమి మీద ఎన్నో దాన ధర్మాలు అవన్నీ పక్కన పెట్టేసి కనీసం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడడం కూడా ఈరోజు కష్టమైపోతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. పాపం వాళ్ళేమో బిడ్డల మీద బోల్డంత ప్రేమ పెట్టుకొని ఉంటారు. పిల్లలకేమో వాళ్ళు భారం అంటారు, కోడలు వాళ్ళను లేదంటే కొడుకు ఏదో భారంపై తీసుకెళ్ళిపోతారు. వాళ్ళని అక్కడ వేసే తల్లిదండ్రులు ఎవరైనా పట్టించుకోరు. మేము బాగుండాలి, మేము చనిపోయినా కూడా మేము స్వర్గలోకానికి వెళ్ళాలని చాలా మంది కోరుకుంటుంటారు గురుగారు. అది కరెక్ట్ అంటారు గురుగారు? మీ ప్రశ్నలోనే ఉంది జవాబు. ఇంకా మళ్ళీ నేను చెప్పేది ఏముంది, నీ కర్తవ్యం ముందు నువ్వు చెయ్యాలి కదా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని బాధ పెట్టి స్వర్గలోకం రమ్మంటే ఎట్లా వస్తుందండి? మనం చేయవలసింది మనం చెయ్యాలి. చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. మనం చేయవలసింది చేయకుండా తల్లిని బాధపెట్టి, తండ్రిని బాధపెట్టి, తోబుట్టువుల్ని బాధపెట్టి, వీధిలో ఉన్న వాళ్ళని బాధపెట్టి, దేశంలో ఉన్న వాళ్ళని బాధపెట్టి నే సుఖంగా ఉండాలంటే ఎట్లా సుఖంగా ఉంటారు చెప్పండి? ఈ ఈశ్వరుడు అంగీకరిస్తాడు అది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బిజీ అయిపోతున్నారు. ఒక స్థాయి వచ్చాలకే తల్లిదండ్రులు వాళ్ళకి బరువు అయిపోతున్నారు కదా. తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు తీసుకెళ్లి వదిలేస్తున్నారు, అలా వాళ్ళు చేయి దులిపేస్తున్నారు. అది కరెక్ట్ అంటారు గురుగారు? అసలు అది కరెక్ట్ అని నేను కాదు, ఎవరు అనరు. అది ఎలా అంటారు కరెక్ట్ అని? అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అనేది? అట్లాంటి వాళ్ళకి సందేశం ఏముంటుందండి? ఏదైనా మంచికి సందేశం ఉంటుంది. తల్లి విలువ, తండ్రి విలువ తెలుసుకొని, వాళ్ళు పెట్టుకున్న ఆశలు తెలుసుకొని, వాళ్ళు మన చేతుల మీద వెళ్ళిపోతే వాళ్ళకి అంతకన్నా కావలసింది లేదు. మనిషిగా పుట్టినందుకు వాళ్ళని సేవించడం అదృష్టం. ఇప్పుడు ఆవు ఎంత గొప్పదైనా కావచ్చండి. ఆవు ఏ తల్లి కడుపున పుట్టిందో ఆ తల్లి వెంట తిరుగుతుంది. నిమిషం ఆవు కనపడకపోతే దూడ అలా అరుస్తుంది, ఆ దూడ కోసం ఆవు అలా అరుస్తుంది. అదే ఒక 5 ఏళ్ళు పోయిందనుకోండి, ఆ ఆవుకి ఇది తన దూడ అని కానీ, ఆ దూడను తీసుకెళ్ళిపోయినా ఎవరైనా వేరొక చోట పెరగడానికి అది వెళ్ళిపోయినా ఇది బెంగ పెట్టేసుకోవడం అలా ఏమి ఉండదు. అది మిగిలిన ప్రాణులకు ఉండే లక్షణం. మనిషి అలా కాదు కదా. అనుబంధాలన్న మాట ఒకటి ఉంది కదా, బంధాలు, అనుబంధాలు. అందులో దైవంతో సమానం కాదు, దైవమే. భూమి మీద ఆ రూపంతో ఉన్న అనుబంధాలు ఉన్నాయి. మాతృదేవోభవ అంటే అమ్మ భగవంతుడితో సమానం కాదు, భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు. పితృదేవోభవ భగవంతుడే తండ్రిగా ఉన్నాడు. ఆచార్య దేవోభవ భగవంతుడే గురువుగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ సేవ భగవత్ సేవ. అదో గొప్ప అవకాశం కదా. అప్పుడు దాన్ని వదులుకుంటే, ఒక కోణంలో ఆలోచిస్తే చాలా అమాయకత్వం, చాలా విలువైనది పోగొట్టుకోవట్లా. ఆ కోణంలో చూసినా సేవించాలి తల్లిదండ్రులని. సేవించకపోతే మరి దోషం కదండి. అది తెలుసుకొని సేవించడం మానవ ధర్మం.